అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెంపు ఈసారి ఎంత ఉండొచ్చు? సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. అంటే ప్రస్తుత వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ప్రజల్ని కంగారు పెట్టడానికో లేకపోతే మళ్ళీ పెరిగిపోతున్నాయని చెప్పడానికో కాదు, కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాస్త మళ్ళీ గ్యాస్ ధరలు, అంటే ఈ మధ్యనే గ్యాస్ ధరలు అయితే పెరగడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్తున్నప్పటికీ కొంత కొరత అయితే ఏర్పడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్యాస్ ధర అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బట్టి కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకుందాము. అది డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ పెరుగుతాయా లేదా కేవలం కమర్షియల్ పెరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వంట గ్యాస్ కొరత అయితే పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటల్స్ అన్ని బంద్ అయ్యాయి. సామాన్య వినియోగదారులు సైతం ముందస్తు బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తిరుగుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే దాదాపు నిలిచిపోయిందనే చెప్తున్నారు సరఫరా. అటు కేంద్రం మాత్రం గ్యాస్ పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్తోంది. ఇదే సమయంలో పెరిగిన డిమాండ్ కొరత వేళ మరోసారి గ్యాస్ ధరల పెంపు ఖాయమనే సంకేతాలు అయితే అందుతున్నాయి. గ్యాస్ కొరత వేళ మరోసారి ధరలపైన ఆయిల్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం మాత్రం వాణిజ్య అవసరాలకు సరఫరా తగ్గించి డొమెస్టిక్ సరఫరా పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే 30% మేర సరఫరా కూడా పెరిగినట్లు వెల్లడించింది. అయితే వాణిజ్య సిలిండర్లు సరఫరా లేక పలు ప్రాంతాల్లో హోటల్స్ అవి బంద్ అయ్యాయి. ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. పెళ్లిళ్ళు, క్యాటరింగ్ పైన కూడా వంట గ్యాస్ కొరత ప్రభావం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలను భారీగా పెంచి అమలు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరపై ₹60, కమర్షియల్ సిలిండర్ ధరపై ₹115 ఈ మధ్యనే పెరిగాయి. ఈ కొరత వేళ సామాన్య వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావటం లేదు. దీంతో ఏజెన్సీల వద్దకు వినియోగదారులు భారీగా పరుగులు తీస్తున్నారు. నిన్నటి రోజు కూడా ఒక వీడియో అయితే చేశాను. నార్మల్ టైంలో 50 లక్షల వరకు 50 లక్షల లోపల గ్యాస్ సిలిండర్లు అయితే దేశవ్యాప్తంగా బుక్ అయ్యాయి ఒక రోజులో. నిన్న ఒక రోజు చూస్తే 75 లక్షలు, అంటే ఒక 25 లక్షల సిలిండర్లు ఎక్స్ట్రా బుక్ చేశారు, ఎక్స్ట్రాగా బుక్ అయ్యాయి. అంతమంది ఒకేసారి బుక్ చేయడం జరిగింది. అయితే గ్యాస్ కొరత పైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ముందస్తు బుకింగ్ అవసరం లేదని పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కొరత వేళ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరత ఉందనే పుకార్లు తోసిపుచ్చినప్పటికీ భయాందోళన మధ్య ప్రజలను పట్టుకున్నాయి. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొందరు గ్యాస్ విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు మాత్రమే దొరకడం లేదు. డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత బుకింగ్, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత బుకింగ్ పెట్టారు. ఈ పరిస్థితుల క్రమంలో మరోసారి గ్యాస్ ధరలు పెరగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఇంటికి వినియోగించే వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కమర్షియల్ ధరలు మాత్రం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ మేరకు రేపు నిర్ణయం వస్తుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే హోటల్స్లో ధర పెంచేశారు. ఇంక ఇప్పుడు సిలిండర్ ధర పెరిగితే రేట్లు మరింతగా పెరగడం ఖాయమని అయితే చెప్తూ ఉన్నారు.